ఇరాన్ను ఇప్పుడు ట్రంప్ చావు దెబ్బ కొట్టారు. ఐఆర్జీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పేల్చేసింది అమెరికా. బ్లాస్టింగ్ టైంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహిదీ సహా 10 మంది టాప్ ఆఫీసర్స్ ప్రాణాలు కోల్పోయారంటూ సమాచారం అందుతోంది. ఇరాన్కు ఐఆర్జీసీ గుండెకాయ లాంటిదనే చెప్పాలి. ఇప్పుడు ట్రంప్ని ఇన్ని రోజులుగా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఐఆర్జీసీ మీదనే ఈసారి ట్రంప్ ఏకంగా బాంబు వేశారు. ఇరాన్కు దీనివల్ల చాలా భారీ నష్టం అంటూ తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో ఐఆర్జీసీ అధికారులు మరణించారంటూ ట్రంప్ కూడా చెప్తున్నాడు. ఎంతమంది ప్రాణాలు తీసినా సరే తగ్గేది లేదు అంటూ మరోవైపు ఇరాన్ చెప్తోంది. ఇరాన్పై రాత్రి నుంచి ఆపకుండా అమెరికా దాడులు చేస్తూనే వస్తుంది. మిజైల్స్, సైరన్ శబ్దాలతో టెహ్రాన్లో అలజడి కొనసాగుతూనే ఉంది. కీలకమైనటువంటి ఐఆర్జీసీ స్థావరాల మీద ఇప్పుడు అమెరికా టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అమెరికాని ఇప్పటి వరకు ఈ స్థాయి వరకు యుద్ధంలో నిలువరించగలిగిందంటే ఖచ్చితంగా ఇరాన్ ఐఆర్జీసీకే క్రెడిట్ ఇవ్వాలి. ఐఆర్జీసీకి మొత్తం అన్ని వ్యవస్థల మీద కంట్రోల్ ఉంది. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ మీద కూడా కంట్రోల్ వస్తున్నట్లుగా కనపడుతోంది. ఓవైపు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ దగ్గర నుంచి అన్ని రకాల విషయాల్ని ఐఆర్జీసీ మానిటర్ చేస్తూ ఉంటుంది. పూర్తిగా సైనిక శక్తి, ఇతర గ్రూప్స్కి సంబంధించినటువంటి సపోర్ట్ కూడా పూర్తిగా ఐఆర్జీసీ చేతుల్లోనే ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఐఆర్జీసీని అంతమొందిస్తే తప్ప ఇరాన్ని ఓడించలేవని ట్రంప్కి అర్థమైంది. ఈ నేపథ్యంలోనే ఐఆర్జీసీ సెంటర్సే టార్గెట్గా, ఐఆర్జీసీ కార్యాలయాలే టార్గెట్గా వరుస దాడులకు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఐఆర్జీసీకి సంబంధించిన కీలకమైనటువంటి కమాండర్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ దాడుల్లో. దీనికి సంబంధించి ఇరాన్ ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ప్రకటించాల్సి ఉంది, ఎక్కడెక్కడ దాడులు జరిగాయి, ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారని. బట్ మీన్వైల్ అమెరికా నుంచి దీనికి సంబంధించి సమాచారం అందుతోంది. ఐఆర్జీసీని తుడిచిపెట్టేస్తామంటూ అమెరికా మరోవైపు హెచ్చరికలు జారీ చేయడాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. గత 3-4 రోజుల్లో వరుసగా ఓవైపు లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూ వస్తుంది. అలాగే అమెరికా ఇరాన్కు చెందినటువంటి కీలకమైనటువంటి దీవుల మీద, కీలకమైనటువంటి కొన్ని ప్రాంతాల మీద దాడులు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా తిరిగి ప్రతి దాడులకు పాల్పడింది. గల్ఫ్ దేశాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేసింది. అయితే ఇప్పుడు ఏకంగా టెహ్రాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఐఆర్జీసీ స్థావరాలనే ఇప్పుడు యుఎస్ హిట్ చేసింది. మరి దీని ప్రతిఫలం ఏ విధంగా ఉండబోతోంది? ఇరాన్ మేము ఖచ్చితంగా దీనికి పగ తీర్చుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరి ఇప్పుడు ఏం చేయబోతుంది, ఎంతకు తెగించబోతోంది అనేది ఇప్పుడు చాలా పెద్ద అంశంగా మారింది. మరోవైపు యుఎస్ ఈరోజు రాత్రికి మరిన్ని దాడులు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇట్ సీమ్స్ విత్ ఇన్ నెక్స్ట్ 2 or 3 days ఈ యుద్ధంలో ఒక క్లారిటీ రాబోతున్నట్టుగా కనపడుతుంది. అంత తీవ్రమైనటువంటి దాడులకు ఇప్పుడు యుఎస్ ప్లాన్ చేసుకుంటుంది. ఎక్కడ చూసినా, టెహ్రాన్లో ఎక్కడ చూసినా సరే మిజైల్స్, బాంబ్స్ శబ్దాలతోనే మారుమ్రోగిపోతుంది. మరోవైపు ఎక్కడ చూసినా ఇరాన్ వ్యాప్తంగా సైరన్ మోతలు దద్దరిల్లుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే పనిగా, ఇదే అవకాశంగా భావించి మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్ మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఉంది. అంటే రెండు వైపుల నుంచి కూడా ఈ లెబనాన్ మీద దాడులు చేస్తేనే ఇరాన్ ఒప్పుకోదు. ఇరాన్ తిరిగి మేము దాడులు చేస్తామని చెప్పేసి చాలా సందర్భాల్లో గల్ఫ్ దేశాల మీద దాడి చేసింది. అలాంటిది ఓవైపు టెహ్రాన్ మీద తీవ్రమైన దాడులు చేస్తూ, మరోవైపు లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి మూకుమ్మడి దాడులకు పాల్పడ్డాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి ఆ దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో నేను మీకు కొన్ని విజువల్స్ చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఎంత భయంకరమైన అటాక్స్ యుఎస్ చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది.
సో అమెరికా ఎంత సీరియస్గా ఉంది, ట్రంప్ ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నాడు అని చూపించడానికి ఒక్క ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళ రక్షణ శాఖ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, పీట్ హెగ్సెత్ ఏం చెప్తున్నాడు, ఒక్కసారి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. Very hard to get, but now we had to make the second move. And I said, you know, the bad part is the stock market will go down by a lot based on predictions of this war is over. You know, I can say it now. Something you didn't know. Do you know we've been taking out millions of barrels of oil? Nobody knows it. You know who doesn't know about it? Iran, until right now. We took out the other night 22 ships late at night with no lights because they don't have any radar because we blasted the crap out of it. We took out, that's why oil's $85 a barrel. I mean, you take a look. Remember when I did this, I said, look, the one bad thing will be we hit the best economy we've ever hit. And I said to my people, I had Scott, I had Howard, I had Pete, I had all of them. I had Todd in the room. I said, the one thing we have to do now, we had just hit the highest stock market in history, highest 401ks in history. Everything was going well. And I said, I hate to do this to you guys, but Iran's going to have a nuclear weapon very soon. We have to go and attack. So we hit them with the B-2 bombers, which took a lot of courage. It was totally successful. We buried it, very hard to get. But now we had to make the second move. And I said, you know, the bad part is the stock market will go down by a lot based on predictions of this war is over. You know, I can say it now. Something you didn't know. Do you know we've been taking out millions of barrels of oil? Nobody knows it. You know who doesn't know about it? Iran, until right now. We took out the other night 22 ships late at night with no lights because they don't have any radar because we blasted the crap out of it. We took out, that's why oil's $85 a barrel. I mean, you take a look. Remember when I did this, I said, look, the one bad thing will be we hit the best. ఈవెన్ యుఎస్ రక్షణ శాఖ కూడా ఇప్పటికే ప్రకటన చేసింది, పూర్తి స్థాయిలో మేము యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నాం, మరింత భయంకరమైనటువంటి దాడులు చేయబోతున్నాం అంటూ చెప్తున్నారు. ఈవెన్ పీట్ హెగ్సెత్ ఏం చెప్తున్నారు ఒకసారి మీరే చూడండి. Good afternoon, everybody. It's good to be here at U.S. Central Command. Admiral Cooper, the commander of CENTCOM, was going to be here with me. We just got done with detailed briefings. But of course, he is busy because CENTCOM, Central Command, will be busy tonight because President Trump said we will be hitting Iran hard, and we will be. Because Iran has a chance to make a good deal, a great deal, to codify what they said they've been willing to do, and they haven't been willing to do it. So, as President Trump said, they've been tapping. You can see when someone's trying to tap on a deal. Instead, they're going to have tap bombs dropping on key facilities in Iran from the United States of America. And that's not because we want to restart anything we don't have to restart. It's because the War Department is prepared to set the terms to ensure that we get the kind of deal President Trump expects. And Admiral Cooper and the team here at CENTCOM has done a phenomenal job from the beginning on Epic Fury and through this blockade, ensuring that we have a chance to reach that end state, which is Iran will never have a nuclear weapon, which they say they don't want. And so since we're so close to that negotiated deal, if that's the case, they should step up and do it. There's another thing that was revealed today by the President that the press has not been aware of, but certainly this bill. సో మనం చూస్తున్నాం, పీట్ హెగ్సెత్ కూడా అదే వార్నింగ్ ఇస్తున్నారు. ట్రంప్ చెప్పారు. సో ఈ నేపథ్యంలో సెంట్రల్ కమాండ్ ఈజ్ వెరీ బిజీ అంటూ చెప్తున్నారు. మరిన్ని దాడులు చేయబోతున్నాం, చాలా భయంకరమైనటువంటి దాడులు చేయబోతున్నాం అంటున్నారు. సో నెక్స్ట్ 24 hours చాలా క్రూషియల్గా ఉండబోతుంది ఈ యుద్ధంలో. ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? ఈ యుద్ధంలో ఇన్ని రోజులుగా కొనసాగినటువంటి ఈ భయంకరమైనటువంటి యుద్ధంలో ఆల్మోస్ట్ 3 months, మోర్ దాన్ 3 months, 100 days పూర్తి చేసుకుంది యుద్ధం. ఇన్ఫ్యాక్ట్ ఈ 100 days పూర్తి చేసుకున్నటువంటి ఇంత సుదీర్ఘమైనటువంటి యుద్ధం మరొక 24 గంటల్లో ఒక
స్టేజ్కి రీచ్ అవ్వబోతుందా, ఒక కంక్లూజన్ స్టేజ్కి రీచ్ అవ్వబోతుందా? అమెరికా ఈ యుద్ధాన్ని ఇక ముగించాలనుకుంటుందా? పీస్ టాక్స్ అనే డ్రామా అయిపోయిన నేపథ్యంలో ఇక యుద్ధంతోనే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనబోతున్నారా ట్రంప్? అంటే అవును అనే సంకేతాలే కనిపిస్తున్నాయి. వరుస దాడుల తీవ్రత చూసినా, మరోవైపు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్ని అర్థం చేసుకున్నా ఖచ్చితంగా అవే సంకేతాలు కనిపిస్తున్నాయి. వాట్ ఇరాన్ ఈజ్ గోయింగ్ టు డూ నౌ? ఇదే అతిపెద్ద ప్రశ్న. వాళ్ళ ఐఆర్జీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ధ్వంసం అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ట్రంప్ సెడ్, వాళ్ళ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బేస్లన్నీ కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇన్ఫ్లేషన్ ఉంది ఈ దేశంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఇక యుద్ధాన్ని కొనసాగించలేకపోయినా వెనక్కి తగ్గలేని స్థితిలో కూడా ఇరాన్ ఉంది ఇప్పుడున్న సందర్భంలో. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఏదైనా తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటుందా? ఒకవేళ భయంకరమైన నిర్ణయాలకు ఏదైనా వెళ్ళే అవకాశం ఉందా అనే ఒక ఆలోచన కూడా చాలామందిని భయపెడుతుంది. అంతకు తెగిస్తుందా ఇరాన్ అనేది? వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్? సో వాట్ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? ఇప్పటికే అమెరికా విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ 49 టొమహాక్ మిజైల్స్ని ఉపయోగించామంటూ ఒక సర్వే ప్రకారం తెలుస్తుంది. బట్ కొంత సమాచారం ప్రకారం ఇంకా పెద్ద ఎత్తున ఎక్కువ ఉపయోగించారు అంటూ కూడా తెలుస్తుంది. మరోవైపు 18కి పైగా అమెరికా స్థావరాలను మేము లక్ష్యంగా చేసుకున్నాము అంటూ ఇరాన్ వర్గాలు కూడా ఇంకోవైపు చెప్తున్నాయి. మరోవైపు ఇవన్నీ ఒక ఎత్తు అయితే హార్ముజ్ స్ట్రైట్ మూసుకుపోయింది. దీనివల్ల మరొకసారి అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగబోతున్నాయి. అండ్ ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ మోస్ట్ ఆఫ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ చాలా సఫర్ అవబోతున్నాయి మరొకసారి. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఒక కంక్లూజన్ స్టేజ్కి అయితే దగ్గరలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇక యుద్ధమే ఇన్ని రోజులు పీస్ టాక్స్ కూడా ఉండొచ్చేమో అన్న ఆశ కానీ, జరుగుతాయేమో అని, లేదంటే జరుగుతున్నాయని, పాకిస్తాన్ వేదికగా, ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్నాయని చాలా రకాలుగా వార్తలు మనం వింటున్నాం. నౌ ట్రంప్ ఓపిక నశించినట్లుగా కనపడుతుంది. లేదు అంటే డ్రామా ఇక అయిపోయింది, పూర్తి స్థాయిలో ప్రపంచాన్ని కన్విన్స్ చేయడం అయిపోయింది, ఇక మన పని మొదలు పెడదాం అన్నట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు, ఇంత తీవ్రమైనటువంటి దాడులు కనపడుతున్నాయి. మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా కామెంట్ చేయొచ్చు. మీకేమనిపిస్తుంది? At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU